యేసుక్రీస్తు నామంలో మీకందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతిస్తూ ఉన్నాను. ఆదివారం దినమున మీరు చర్చికి వెళ్ళి ఉన్నారా? దేవునిలో చక్కగా గడిపి ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ యొక్క సోమవారం నుంచి మరి మీరందరూ కూడా ఈ వారమంతా కూడా చాలా చక్కగా దేవునిలో ఎదగాలని నేను కోరుతూ ఉన్నాను. ఉదయం లేచిన వెంటనే మనం అందరం కూడా చాలా డెసిషన్స్, చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది కదా. ఆఫీస్లో కావచ్చు, అలా ఇంటి విషయాల్లో కావచ్చు, సొంత విషయాలే కావచ్చు, చాలా నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటాం. ఎలా తీసుకుంటూ ఉన్నారు మీరు? చూడండి, ఒక మాట మీకు వినిపించాలని నేను ఆశపడుచు ఉన్నా. ప్రావర్బ్స్ సామెతల గ్రంథంలో నుండి 14వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయను. చూసారా? సరిగ్గా అనిపిస్తుంది మనకు, ఈ మార్గం చాలా బాగుంటుంది, దీంట్లోకి వెళితే మనం ఇలా సంపాదించవచ్చు, ఇలా వెళితే మనకి ఇంత ఆనందం వస్తుంది, ఇలా చేస్తే మనకు చాలా మేలు జరుగుతుంది అనేసి చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. అయితే దేవుని దగ్గర వాటిని మనం పెట్టకుండానే సొంతగా మన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. చూడండి, నయోమి కూడా ఆ దినాలలో కరువు వచ్చినప్పుడు యెరూషలేం ప్రాంతంలో, బెత్లెహేం ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు తను అలా చూసినప్పుడు మోయాబు దేశం చాలా బాగా కనిపించిందంట తనకి. కాబట్టి ఫ్యామిలీతో సహా ఒక నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత మనకు బాగా తెలిసిన విషయమే, తన భర్తను పోగొట్టుకుంది, మరి 2 కుమారులను కూడా పోగొట్టుకుంది. ఒక్క నిర్ణయము ఎంత పరిణామం తీసుకొచ్చిందో చూసారా? కాబట్టే ప్రియ మిత్రమా, ఒకటి జ్ఞాపకం చేసుకో, నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా ప్రభు యొక్క సన్నిధిలో ప్రభుతో మాట్లాడి నిర్ణయం తీసుకో. చూడండి, ఈ మాట చూడండి, సామెతలు 19:21 వచనం చూసినట్లయితే, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. చూసారా? మనకు అనేకమైన ఆలోచనలు పుడతాయంట, అయితే యెహోవా యొక్క తీర్మానమే స్థిరమైనది. దేవుని చిత్తము చేయవాడు నిరంతరం నిలుచుననేసి యోహాను పత్రికలో కూడా మనకు తెలిసిన విషయమే. కాబట్టి నిర్ణయం తీసుకునేటప్పుడు వాక్యానుసారంగా మనం నిర్ణయం తీసుకోవాలి. చాలామంది నాకు తెలిసిన వాళ్ళకి ఎంత చెప్పినా కొందరు వినకుండా ఏం చేస్తూ ఉంటారనంటే, పెళ్లి చేసుకున్న టైంలో డెసిషన్స్ అనే రాంగ్ తీసుకుంటూ ఉంటారు. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఎక్కడా అనంటే, అట్లా కాదు, నేను ఖచ్చితంగా మార్చుకోగలను, మార్పించేసేయగలను అని చెప్పేసి మరి యేసు ప్రభులు లేనటువంటి వారిని వాళ్ళు పెళ్లి చేసుకుంటూ ఉంటారు. నామకార్థ క్రైస్తవుడు అయినా సరే క్రీస్తులు లేనివాడే కదా. అలాంటి వారిని కూడా మనము పెళ్లి చేసుకున్నాం అనుకోండి, అది కరెక్ట్ కాదు వాక్యానుసారంగా. ఇలా చేసుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ ఏం చేస్తారనంటే, తర్వాత ఇబ్బంది వచ్చినప్పుడు, పాస్టర్ గారు ఇలాగవుతుందండి, పాస్టర్ గారు కొద్దిగా ప్రార్థన చేయరా అని అంటూ ఉంటారు. కారణం ఎక్కడ? అసలు కారణం ఒకటే, దేవుని యొక్క నిర్ణయాన్ని పక్కన పెట్టేసి సొంతగా నిర్ణయం తీసుకోవడమే కదా. అలానే ఆఫీస్లో కూడా చాలాసార్లు మన నిర్ణయాలు దేవునికి వ్యతిరేకంగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనం చాలాసార్లు ఫెయిల్ అయిపోతూ ఉంటాం. అయితే ఈరోజు ఒకటి జ్ఞాపకం చేసుకో, ఏ నిర్ణయం నువ్వు తీసుకోవాలనుకున్నా కూడా ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకొని, దేవా నాతో మాట్లాడిన ఏ నిర్ణయం తీసుకోవాలని. ఆ దినాన మీ డైలీ పోర్షన్ మీరు చదివారనుకోండి, వాక్యంలో డైలీ పోర్షన్ ప్రకారంగా, ఆ డైలీ పోర్షన్ ద్వారా దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆ ప్రకారంగా నువ్వు చేసావనుకో, అబ్బా, నీ జీవితం ఎంత బాగుంటుందో తెలుసా? అసలు దేవుడు నేను ఎంత మెచ్చుకుంటాడో తెలుసా? తన కౌగిల్లో దాచుకుంటాడు. ఆయన నీకు నేర్పిస్తాడు ఏ రూట్లో నువ్వు వెళ్ళాలని, ఆయన ఉపదేశిస్తాడు నీకు. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, ప్రతిరోజు కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాక్యానుసారంగా తీసుకుందాం. ప్రభుని అడుగుదాం. మాట్లాడేటువంటి దేవుడు ఆయన, సియోనులో మాట్లాడేటువంటి దేవుడు అని చెప్పాడు. కాబట్టి ఈ యొక్క రోజున ఈ నిర్ణయం మనం తీసుకుందామా? ఖచ్చితంగా నా అభిప్రాయం ప్రకారంగా నేను చేయను, నా యొక్క స్వబుద్ధిపై నేను ఆధారపడను, దేవుని యొక్క వాక్యం పైన, దేవుని యొక్క ఆత్మ పైన, దేవునిపైన నేను ఆధారపడి దేవుడు నాకు చెప్పిన నిర్ణయాల ప్రకారం నేను చేస్తాను. ఒక తీర్మానం నువ్వు చేస్తావా? ఈరోజు ఆ విధంగా నువ్వు చేసావనుకో, దేవుడు ఎంత సంతోషిస్తాడో తెలుసా? మీకు తెలుసా? యేసు ప్రభుల వారు కూడా ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు
ఆయన ఇష్టంగా ఏమీ చేయలేదు. ప్రభు ఏం చెప్పాడు, తండ్రి ఏం చెప్పాడో అదే చేశాడు ఆయన. తండ్రి ఏం మాట్లాడమన్నాడో అదే మాట్లాడాడు ఆయన. కాబట్టి ఆయన పరిచర్య కావచ్చు, ఆయన వ్యక్తిగత జీవితం కావచ్చు, చక్కగా అభివృద్ధి పొందాడు ఆయన. ఆయన చాలామందిని ప్రభావితం చేశారు. దేవుని చిత్త ప్రకారం నువ్వు చేయగలిగితే, దేవుని ఆలోచన ప్రకారం నువ్వు చేయగలిగితే నిజంగా నీకన్నా స్థిరమైన వాడు ఇంకెవరున్నాడో తెలుసా? కాబట్టి ప్రియమిత్రమా, ఒక నిర్ణయం తీసుకోవాల్సింది నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ నమ్మకముల మా తండ్రి, అద్వితీయ సత్యదేవ, శ్రేష్టమైన ఘనమైన అత్యున్నతమైన నామమును బట్టి మీకు హృదయపూర్వక వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఈ దినాన ప్రభువా ఈ రీతిగా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. అనేకమైన నిర్ణయాలు మేము తీసుకుంటూ ఉంటాం, కానీ ప్రభువా మీ చిత్తము చొప్పున చేయడానికి కృప చూపించండి నాయన. మా నిర్ణయాలు కాదు, మా ఆలోచనలు కొట్టివేసి ప్రభువా మీ ఆలోచనలు మాకు దయచేయవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఎవరైతే ఈ దినాన ఇంటర్వ్యూస్కి వెళుతూ ఉన్నారో వారు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా చక్కటి ఉద్యోగాల్లో స్థిరపడలాగిన ప్రభువా మా స్త్రీ శ్రోతలను మీరు దీవించవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఒకవేళ నాయన ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే ప్రభువా యేసయ్య మీ గాయపడిన హస్తాలతో ముట్టి స్వస్థత చేకూర్చవలసిందిగా మనవి చేసుకుంటూ ఉన్నాము తండ్రి. ఆయన అంతేకాకుండా ప్రభువా యేసయ్య పిల్లలు ఎవరైనా ఎగ్జామ్స్కి వెళుతూ ఉన్నట్లయితే నాయన మీరు జ్ఞాపకం చేసుకొని వారిని దీవించండి. మీ జ్ఞాపక శక్తి వారికి దయచేయండి ప్రభువా యేసయ్య. మీ మేలులతో నింపవలసిందిగా వేడుకుంటున్నాం ప్రభువా. ఈ దిన ఆశీర్వాదాలతో నింపవలసింది వేడుకున్నాను ప్రభు. దురాత్మల చేత పీడింపబడుచున్న ప్రతి ఒక్కరిని నాయన యేసయ్య మాట సెలవిచ్చి నాయన పారదోలి ప్రభువా మీ నెమ్మదిని వారి జీవితంలో ఇవ్వవలసింది మనవి చేసుకుంటూ నాయన సమస్తమైన మహిమ ఘనత మీకే అర్పిస్తూ యేసుక్రీస్తు దివ్యమైన నామంలో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరుడా, ఈ కార్యక్రమం వల్ల మీరు చాలా బలపడుతున్నారని నిజంగా మీరు ఫోన్ ద్వారా అలాగా వాట్సాప్ ద్వారా కొన్నిసార్లు నేను దారిని వెళుతున్నా కూడా కలిసి సార్ చాలా బాగున్నాయి సార్ మీ యొక్క వర్తమానాలు, థ్యాంక్ యూ సో మచ్ అని కూడా చెబుతూ ఉన్నారు. నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. దయచేసి మరి ఇది ఇతరులకు కూడా షేర్ చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇదేదో వ్యూస్ కోసం కాదండి, నిజంగా వర్తమానము దేవుని యొక్క బిడ్డలకి వెళ్ళాలి, అందాలి, అనేక మంది దేవుని యొక్క వాక్యం యొక్క శక్తి ఎంతో గ్రహించాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.